నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. మనం చూస్తాం గతంలో భార్యాభర్తలంటే ఎంత అన్యోన్యంగా ఉండేనో. అంటే భర్తకి ప్రయారిటీ ఇచ్చుకుంటా, భర్తనే సర్వస్వం అనుకుంటా ఉండేటోళ్ళు అప్పటోళ్ళు. మరి ఇప్పుడు జనరేషన్‌లో నువ్వా నేనా, నీ ఇండిపెండెంట్ నీది, నా ఇండిపెండెంట్ నాది అనే జనరేషన్ ఇప్పుడు. అప్పుడే పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పేసి సాక్షాత్తు భగవంతుడినే భర్త రూపంలో చూసుకునేటోళ్ళు అప్పటోళ్ళు. మరి ఇప్పుడు జనరేషన్ మారింది. కాలం మారింది. టెక్నాలజీ మారింది. కానీ అదే రకంగా భర్తలను గూడా మార్చుకుంటారు. సో, ఇప్పుడేం జరిగిందంటే, మనం జూసినాం గతంలో 'జగపతి బాబు', 'ఆమని', రోజా నటించిన సినిమా 'శుభలగ్నం' మూవీ జూషుండొచ్చు. అదే సీన్ రిపీట్ అయిందిక్కడ. మనం జూడొచ్చిక్కడ. ఏదైతే 1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య. అదనంగా ఒక డూప్లెక్స్ హౌస్, 27 లక్షల నగదు సైతం. ఇంకా పరిషత్తులకు ఒప్పుకున్న ప్రియురాలు. ఫ్యామిలీ కోర్ట్ సమక్షంలోనే డీల్. అంటే తనని ప్రేమించిన ప్రియురాలికి దాదాపు 1.5 కోట్లకు భర్తను అమ్మేసింది. ఒక డూప్లెక్స్ ప్లస్ 27 లక్షల నగదు సైతం వచ్చింది. ఇంకేముంది? ఆ భార్యకి సంబంధించిన లైఫ్ సెట్ అయిపోయింది. మరి భర్త వస్తాడా? భర్త రాడు. నిజంగా ఇది ఆశ అనుకోవాలా, అతి ఆశ అనుకోవాలా అర్థం కాదు. మనం చూసినాం ఆ సీన్ ఎండింగ్ లో కూడా ఆమని పడే తపన కావచ్చు, భర్త దూరం అవుతుండు అనే తపన కావచ్చు, మనం చూసినాం. ఆఖరికి ఏమైతుంది? నాకు డబ్బొద్దు, నా భర్త నాకు కావాలి అని చెప్పేసి ఆమని రియలైజ్ అయిపోతుంది. తర్వాత రోజా వెళ్ళిపోతుంది. మీరిద్దరు మంచిగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ ఈమెకి అంతగానం ఆశ ఎందుకో అర్థమైతలేదు. ఎందుకంటే మన మూడు ముళ్ళ బంధం చాలా పవిత్రమైనది మన భారతదేశం. ఎందుకంటే జీవితాంతం మనం చచ్చిపోయే వరకు కూడా ఇద్దరం తోడు ఉండాలి అని చెప్పేసి అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటారు. మరి అలాంటి పెళ్లిళ్ళకి ఇప్పుడు నిజంగా వాల్యూస్ లేకుండా పోయినాయి. మరి శుభలగ్నం సినిమా సేమ్ రిపీట్ అయింది. మరి ఆమెకి అంత ఆశ ఎందుకు వచ్చిందో, మరి ఆమెకి అంత మోజు అతని పైన ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ దాదాపు 1.5 కోట్లకు ఆమె తన భర్తను అమ్మేసింది. మధ్యలో నిజంగా ఆ భర్తకి ఎటు పోవాలని అర్థమైందో తెలియదు. కానీ మరి ప్రియురాలతో ఉండాలా, భార్యతో ఉండాలా, లేకపోతే జగపతి బాబు ఫేస్ చేసిన ప్రాబ్లం ఆయన ఫేస్ చేస్తారో తెలియదు. కానీ మరి ఆయన ఎట్లుండబోతుందో, వాళ్ళు పరిషత్తులతో కూడిన ప్రియురాలు ఒప్పుకుంది. ఫ్యామిలీ కోర్ట్ సమక్షంలోనే ఈ డీల్ కుదిరింది. అంటే అంత లీగల్ ప్రాసెస్ గా ఇటు ఫ్యామిలీస్ అటు ఫ్యామిలీస్ అన్ని ఒప్పుకొని ఆమె పైసలు తీసుకుంది, డూప్లెక్స్ తీసుకుంది, 25 లక్షల నగదు కూడా ఆమె తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఆమె లైఫ్ అయితే సెట్ అయిపోయింది. మరి ఈమె అతని పైన మోజెందుకు పడిందో, ఈమె పెళ్ళయి భార్య ఉన్న భర్త పైన ఈమె కన్నెందుకు పోయిందో తెలియదు. కానీ ఏదేమైనా కూడా నవ్వాలా, ఏడవాలంటే బాధపడాలా అర్థం అవుతలేదు. కానీ ఆమెకు కావాల్సింది ఆమెకు దక్కించుకుంది. ఒక హస్బెండ్ కావాలి అని చెప్పేసి ఆమె కోరిక ఆమె నెరవేర్చుకుంది. ఈమెకి పైసలు కావాలని చెప్పేసి ఈమె కోరిక ఈమె నెరవేర్చుకుంది. మరి మధ్యలో బకరా అయిండు భర్త. మరి భర్త నిజంగా ఇష్టపూర్వకంగా వెళ్ళిండా, లేదంటే వెళ్ళాలనేసి వెళ్ళిండా లేదో తెలియదు. కానీ నిజంగా ఇలాంటి వార్తలు కూడా చదువుతుంటే నవ్వొస్తుంది. మరి దీనికి సంబంధించి కోర్టు కూడా ఒప్పుకుంది. అంత లీగల్ ప్రాసెస్ గా ఇటు ఫ్యామిలీస్ అటు ఫ్యామిలీస్ ఒప్పుకొని కోర్టు సమక్షంలో ఆమెకి ఏం కావాల్సినాయో అవన్నీ ఇచ్చేసి భర్తని ప్రియురాలకి అప్పగించడం జరిగింది. నిజంగా ఇలాంటివి ఇంకెన్ని చూడాలో. భర్తలని చంపేయడం కావచ్చు, డ్రమ్ములో పాతిపెట్టడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. కానీ మళ్ళీ భర్తని అమ్మేయడం ఎందుకు? అట్లాంటప్పుడు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవడం? ఇష్టం ఉన్నందుకు పెళ్లి చేసుకోవాలి. అతిగా నిజంగా అతి ఆశ ఉండొద్దు. రమ్యకృష్ణ ఒక డైలాగ్ ఉంటుంది, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది. ఇవన్నీ సుఖపడే చరిత్రలు లేదు అంటారు కదా. మరి నిజంగా ఇవన్నీ కొన్ని వాస్తవాలే అనిపిస్తాయి సినిమా సీన్లు కూడా. మరి ఏదేమైనా కూడా మన సనాతన ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి. ఇలాంటి చేయకపోతేనే మంచిది. ఎందుకంటే వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఏదేమైనా కూడా మరి బ్రహ్మం గారు అన్నట్టే ఇంకో మొగుడిని ఇంకో ఆడది ఇవన్నీ నడుస్తున్నాయి. నిజంగా బ్రహ్మం గారు చెప్పినట్టు, కాలజ్ఞానం చెప్పినట్టు సమాజం ఎటుపోతుందో అర్థమైతలేదు. దేనికి వాల్యూస్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఏం లేకుండా పోతున్నాయి. సొంత తండ్రి బిడ్డను రేప్ చేయడం, సొంత అన్ననే చెల్లిని రేప్ చేయడం, ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మానవులకి విలువలు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే మనం అంటాం కదా, కుక్కలకి ఏముండదో తెలియదు, అట్లాంటి మనుషులు కూడా కుక్కలాగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది.